నేను మా కజిన్ అన్నయ్య కలిసి నా ఫేవరెట్ రెస్టారెంట్ ది బిర్యానీ బాక్స్కి వెళ్ళాం. ఈ బిర్యానీ బాక్స్ ది బార్బిక్యూ హట్ అనే రెస్టారెంట్లో క్లౌడ్ కిచెన్. ఈ బిర్యానీ బాక్స్ వచ్చేసి బర్మింగ్హామ్లో వార్విక్ రోడ్లో లొకేట్ అయి ఉంది. లేట్ ఎందుకు, ఫస్ట్ లోపల వెళ్ళి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. దా పోదాం. This is barista fried onion and meat. Yeah. Will you understand Telugu? Yeah. Of course. Okay, we will speak in Telugu. So మనకి మంచిగా టెండర్డ్గా మటన్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశారనమాట. మన బ్రదర్ వచ్చేసరికి హైదరాబాదీ, సో హైదరాబాదీ స్టైల్లో ప్రాపర్గా బర్మింగ్హామ్లో మటన్ బిర్యానీ దొరకడం అంటే మామూలు కాదు. అది కూడా మన ఎదురుగా చేసి మనకి ఇస్తున్నారు. టోటల్లీ అమేజింగ్. అండ్ మనం రెస్టారెంట్ లోపలికి కిచెన్ లోపలికి వస్తానన్నా కానీ వెల్కమ్ అని చెప్పారు. సో లెట్స్ సీ ద ప్రాసెస్. మీరు ఏ కైండ్ ఆఫ్ స్పైసెస్ యాడ్ చేసేస్తారు? You don't need to say the secret, but there is no secret to it. Yeah. It's very biryani making is very simple. Yeah. If you keep it simple, it will be tasty. If you add too many masalas, then it won't taste like Hyderabadi biryani. That's true. Yeah. So main spice that which brings the taste for this recipe. Shahi Zira or original Shahi Zira from Hyderabad. Yeah. That elaichi powder. Yeah. And then long. Yeah. These are the main ingredients for it. Okay. Darchini, I know. Yeah. చికెన్ 65 చేస్తున్నారు. స్మెల్ అయితే అదిరిపోయింది. పక్కన బిర్యానీ మ్యారినేట్ చేస్తుంది, ఇక్కడ పక్కన చికెన్ 65. నోట్లో లాలాజలం వచ్చేస్తుంది, కానీ చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. అతను కలిపే విధానం చూడండి, ఎంత బాగా మ్యారినేట్ చేస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేషన్ లో ఎంత మనం ఎట్లా కలుపుతామో అదే చాలా ఇంపార్టెంట్. అతను చాలా బాగా కలిపి మంచిగా చేస్తుంది. చూద్దాం ఎట్లయితుంది బిర్యానీ. లైక్ ఆయన చెప్పినట్టుగా మనకి హైదరాబాద్ లో దొరికే స్పైసెస్ అన్ని కూడా దానికి యాడ్ చేస్తారంట. ఆయన చెప్పాడు కదా, ఎంత సింపుల్ గుంచుకుంటే అంత మంచిదని చెప్పి. అలానే బాయిల్డ్ వాటర్ వేసారు ఇందులో. ఇప్పుడు మనం వీళ్ళ కిచెన్ చూస్తుంటే కూడా చాలా నీట్గా ఉంది. మరీ ఇట్లా క్లమ్జీగా ఇంకా మరీ డర్టీగా లేదు. వేరే ఫుడ్ హైజీన్ చాలా నీట్గా ఉంది. క్లీన్ హైజీన్ ఇస్ ఇట్. ఇంకా ఏది చూసినా గ్లౌస్ వేసుకొని అంత బాగా చేస్తుండ్రు. ఐ వుడ్ యాక్చువల్లీ రికమెండ్ దిస్ ప్లేస్. రిష్తో వచ్చేసరికి బర్మింగ్హామ్ యూనివర్సిటీలో స్టూడెంట్. బర్మింగ్హామ్ లో ఎవరున్నా ఈ హైదరాబాద్ రెస్టారెంట్ కి అయితే రండి. అలానే మన లోకాలిటీస్ ని ఎంకరేజ్ చేయండి. ఏమంటారు రిష్తా? పక్కా ఇదైతే. కానీ చెప్పాలంటే ఇక్కడ చాలా ఫుడ్ చాలా చాలా బాగుంటది. ఇది మేము థర్డ్ టైం వచ్చేది. ఇక్కడ బాగా వాష్ చేస్తుండ్రు. లైక్ ఇప్పుడు మరీ మీద అడగకుండా అక్కడ చూస్తుంటే నీట్ గా ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లా నీట్ గా ఇంట్లో లానే చేస్తుండ్రు. ఆయన ఎంత పొలైట్ గా ఉన్నాడంటే ప్రతిది కూడా చాలా బాగా చెప్తాడు మనకి. This layer we add when 50% of the rice is done. Okay. 50%. Then remaining we do it. ఓకే. 50% మాత్రమే కుక్ అయిన రైస్ ని యాడ్ చేస్తున్నారు. 50% కుక్ అయిన లేయర్ మీద ఇంకోసారి 70% కుక్ అయిన లేయర్ అయితే వేస్తున్నాడు ఆయన. రిష్ తో ఒక లేయర్ వేస్తుంది ఇప్పుడు. బాగా బరువుగా ఉంది. అవునా? ఇంకో లేయర్ అంట. భయ్యా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యా. సాఫ్రాన్ నీళ్ళు యాడ్ చేస్తున్నారు. కరగబెట్టి గీని యాడ్ చేస్తున్నాం. We put it on full flame. Okay. We simmer it for 25 minutes. Okay. చికెన్ షెజ్వాన్ నూడిల్స్. ఆడుతుంది. రెడీగా ఉన్నావా? వస్తుంది వాసన ఇట్లా వస్తుంది బుక్కులకి. ల్యామ్ బిర్యానీ వాసన. ఐ కాంట్ వెయిట్ టు హ్యావ్ ఇట్.
ఆ స్మెల్కి మేము మాత్రం ఆపుకోలేక మేము టేస్ట్ చేద్దామని చూసినాము. సో టేస్ట్ చేసి చూద్దాం. అక్క ఈ నూడిల్స్ అయిన దగ్గర నుంచి అన్న టేస్ట్ చేసేద్దాం అంటుంది. నిజంగా ఆ స్మెల్కి మాత్రం నేను నిజంగా టెంప్ట్ అయ్యాం. స్పైసీగా అచ్చు మన ఇండియా స్టైల్ చేసినట్టే ఉంది. స్ట్రీట్ స్టైల్ ఎంత బాగుందంటే జ్యూసీగా ఆ స్పైసీనెస్ అబ్బబ్బబ్బబ్బా అద్భుతం. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా దీన్ని. ఒక చిన్న ముక్క నేను కొంచెం నూడిల్స్ తీసుకున్నా. నచ్చుద్ది. ఎట్లా ఉందంటే అదిరిపోలే ఇంకో స్పూన్ పోలే అదిరిపోలే. నేనైతే చెప్పను తినేస్తున్నా. మేమిగా ఆపము. నిజంగా సూపర్. ఒక స్ట్రీట్ స్టైల్ ఒక్కటే అని చెప్పకూడదు కానీ క్వాలిటీ క్వాంటిటీ చాలా బాగుంది. చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంది. చూడండి నూడిల్స్ కూడా బాగా కుక్ అయినాయి. ఆయన నొక్కి మరీ చూసాడు అనమాట నూడిల్స్ కుక్ అయినాయా లేదా అనేది. రియల్లీ గ్రేట్. టేస్ట్ మాత్రం సూపర్. ఐ లవ్డ్ ఇట్. అద్భుతమో అద్భుత. ఇప్పుడు ఎంతకాలం ఉంచుతామో మనమే తినేస్తామా ఆలోచిద్దామా? మనం గతం చేసేద్దామా? ఆలోచిద్దాం. యాక్చువల్లీ అవును, ఇది మాకే, మీకు లేదు, ఎవరికి లేదు యాక్చువల్లీ. ఆ వెజ్జెస్ కూడా ఓవర్ కుక్ చేయలేదు, క్రంచీగా చాలా బాగుంది ఆ వెజ్జెస్. చికెన్ పీస్ కూడా ఓవర్ కుక్ కాలేదు, అన్ని పర్ఫెక్ట్ చేశారు. దీనిలో కూడా మీరు ప్రాసెసింగ్లో చూసినట్టయితే పెప్పర్స్ ఆనియన్స్ యాడ్ చేశారు కానీ ప్రతి ఒక్క టేస్ట్ తెలుస్తుంది. ప్రతి ఒక్క బైట్లో తెలుస్తుంది. ఈజ్ రియల్లీ గుడ్. స్టార్టింగ్లో గార్లిక్ కొంచెం యాడ్ చేశారు. ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, గార్లిక్ ఫ్లేవర్. అట్ ద ఎండ్లో ఈ స్ప్రింగ్ ఆనియన్ టచ్ మాత్రం సూపర్. నాకు స్ప్రింగ్ ఆనియన్ చాలా ఇష్టం. అన్నిటిని బాగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశారు. నాకు అచ్చు ఇండియాలో తింటున్నట్టే ఉంది. అమేజింగ్. మీకు ట్రై చేయాలంటే ఇక్కడ పక్క వచ్చి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. The people who know how to make biryani, if they see this process, they will know how authentic it is. Yeah. We also tried noodles and we said this is the best noodles ever we had in UK. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఆపుకోలేక నూడిల్స్ ట్రై చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని ఇవన్నీ ట్రై చేద్దాం, ఎట్లా ఉందో రివ్యూ ఇద్దాం మళ్ళీ. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి స్టార్టర్స్ చిల్లీ పన్నీర్ అలానే చికెన్ మంచూరియా ట్రై చేయబోతున్నాం. అక్క వచ్చేసరికి చికెన్ మంచూరియా, నేను వచ్చేసరికి చిల్లీ పన్నీర్ తింటాం. యాక్చువల్లీ మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంది, ఇంకా ప్రాపర్ మంచూరియా టేస్ట్ వస్తుంది. ఆ సాసెస్ కానీ చికెన్ చాలా జ్యూసీగా చాలా బాగుంది అండ్ స్పైసీ కూడా ఉంది. నేను పన్నీర్ 65 కూడా ట్రై చేస్తున్నా. పన్నీర్ కన్నా ఇది చాలా బాగుంది. పన్నీర్ ఒకేసి అనిపిస్తుంది, మరీ కారంగా లేదు, నాకు నచ్చలేదు పన్నీరు. చాలా ఫ్లేవర్స్ కూడా మైల్డ్ ఉంది. నువ్వు ట్రై చేయగలుగుతాను, నువ్వు ట్రై చేసావు. నేను చికెన్ ట్రై చేస్తున్నా. అక్క తేల్చి చెప్పేసింది పన్నీర్ నచ్చలేదంట. చికెన్ వచ్చేసరికి చూడటానికి చాలా స్ట్రీట్ స్టైల్లో అలానే చాలా డెలిషియస్గా కనబడుతుంది. సూపర్. ఇంకో మొక్క తినొచ్చా? ఇది వచ్చేసరికి చిల్లీ పన్నీరు. అంతా నాన్ వెజ్ తీసుకున్నాం, వెజ్లో కూడా ఏదన్నా తీసుకుందాం అని చెప్పి అతను చేసే వే ఆఫ్ కుకింగ్ నాకు నచ్చి ఇది ఆర్డర్ చేశాను. ఇది కూడా ట్రై చేద్దాం. టేస్ట్ చాలా మైల్డ్గా ఉంది. ప్రాపర్ పన్నీర్ టేస్ట్ తెలుస్తుంది కానీ స్పైసెస్ దానికి ఎక్కువగా ఎమడలేదన్నమాట. లోపలికి స్పైసెస్ వెళ్ళి అంత టేస్ట్ లేదు, ఎందుకంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసేసాడు కాబట్టి. బట్ స్టిల్ ఓకే, నాట్ బ్యాడ్. ఆ పన్నీర్ అనేది చాలా మంచి ప్రోటీన్ కాబట్టి టేస్ట్ నైస్. ఆనియన్ అలానే స్టార్టింగ్లో గార్లిక్, లైట్గా సోయా సాసు,
అన్ని టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. నైస్. ఈ రెండింటిలో తీసుకుంటే ఇదే బాగుంది. దీని తర్వాత నూడిల్స్ తర్వాత ఇది. ఇంకొకటి ఉందండి అసలైంది, మనం ట్రై చేయాల్సింది. అదే డెలీషియస్ బిర్యానీ. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశాడు దాన్ని. చికెన్ 65, బాయిల్డ్ ఎగ్స్ బిర్యానీ. అసలు ప్రాపర్ ఇండియన్ స్టైల్ అబ్బా. అసలు హైదరాబాదీ స్టైల్లో బాగా చేశాడు. మేము ఇప్పుడు దీన్ని కొంచెం సర్వ్ చేసుకొని ట్రై చేయబోతున్నాం. అన్నం చూసావా ఎంత పొడి పొడిగా ఉందో. అవును, అతను కుక్ చేసిన విధానం కూడా మీరు చూస్తే అతను చెప్పాడు, మీరు ఆథెంటిక్ బిర్యానీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆథెంటిక్ స్టైల్ అని చెప్తారని చెప్పి ఆయన అన్నాడు. నిజంగానే అది చాలా బాగా కుక్ చేశాడు. లేయర్స్ ఆఫ్ రైస్ వేయటం కూడా బాగా వేసాడు. గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా పట్టిందో. రైస్ కలర్ కానీ అంతా కూడా. గౌతమ్ ఇది చూసావా, వాళ్ళు రైతా కూడా ఇచ్చారు మనకి స్పెషల్ గా ఈసారి. ఈ రైతా కూడా చాలా కలర్ఫుల్ గా అంతా ఉంది, ఇండియాలో చేసినట్టే కనిపిస్తుంది. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో మనం. దాంతో పాటుగా బోనస్ చికెన్ 65. ఇండియాలో గుడ్లు కూడా ఇస్తాయి చూడు బిర్యానీ లెక్క కూడా అది ఇచ్చారు. మంచిగా ఇండియా ఫీల్ వస్తుంది మనకి ఇక్కడ. అవును. సో ఈ చికెన్ 65 కూడా ట్రై చేద్దాం. ఇది చూడండి, దీనికి పని పెట్టేస్తాం, ఉండదు, ఖాళీ అయిపోవడం ఇది. గౌతమ్ రెడీయా తినడానికి? అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ చికెన్ 65 ట్రై చేద్దాం దా ఫస్ట్. ఓకే, చికెన్ 65 చూడండి ఎంత డెలిషియస్ గా ఉడికిందో ముక్క. అది మామూలుగా కాదు. పైన చూస్తే మామూలుగా లేయర్స్ ఉంది కదా, మన పిండి లేయర్స్. లోపల చూడండి డ్రైగా లేకుండా జ్యూసెస్ అబ్జర్వ్ చేసుకున్న ఆ మసాలా అంతా కూడా చాలా డెలిషియస్ గా ఉంది. చికెన్ చాలా బాగుంది. బిర్యానీ చూద్దాం గౌతమ్. ఈ ముక్క చూసావా ఎంత పర్ఫెక్ట్ ఉడికిందో. మటన్ కూడా మరీ ఓవర్ కుక్డ్ లేదు, మరీ ఇట్లా అండర్ కుక్డ్ కూడా లేదు. ఇట్లా ఎంత బాగుంది. ఫస్ట్ ముక్క ట్రై చేద్దాం దా మటన్ బిర్యానీలో. ముక్కనే మెయిన్. ముక్కే ఫోకస్. మసాలా బాగా పట్టింది ముక్కలకి. ట్రై చేయి ఇప్పుడు. ఇదిగోండి చూడండి ముక్కలు కూడా చిన్నవి కాకుండా చాలా పెద్దవి వేశారు. చూస్తే మనకి కరెక్ట్ గా ఉడికింది లేయర్ గా. చాలా బాగుంది, డెలిషియస్ గా కనపడుతుంది. ప్రాపర్ హైదరాబాద్ స్టైల్. మసాలా గుంటుకు తగులుతుంటే నిజంగా సూపర్. ఆ మసాలా కూడా ముక్క లోపలికి పోయినట్లేదు, మామూలుగా కాదు. బర్మింగం అదృష్టం చేసుకున్నారని చెప్పాలి. ఇలాంటి చెఫ్ ఇలాంటి క్లౌడ్ కిచెన్ మీకు బర్మింగం లో ఉన్నందుకు. ఇప్పుడు రైస్ టేస్ట్ చేద్దాం. రైస్ కూడా టేస్ట్ చేస్తున్నాం. అలా స్టార్టర్లు ఇవన్నీ కాదు కానీ ఇది సూపర్. స్టార్టర్లు పక్కన నెట్టి తీస్తా. ఏమంటావు? స్పైసీ ఎంత మంచిగా ఉంది బిర్యానీ. మేము అడిగా మళ్ళీ కొంచెం ఎక్కువ స్పైసీ చేయమని చెప్పి. మా ముందే ఉండాడు ఆ బాండి, మీరు చూసారు కదా. అయిపోయింది, మేము బయటకు వచ్చే లోపు అయిపోయింది. ఎంత క్విక్ గా అంటే టేస్ట్ తెలిస్తే జనాలకి ఇంకా అలవాటు పడిపోతారు. అంతెందుకు లాస్ట్ టైం వచ్చి మేము చికెన్ బిర్యానీ ట్రై చేసాం, ఈసారి వచ్చేసరికి మటన్ బిర్యానీ ట్రై చేసాం. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ డెలిషియస్నెస్, ఆ ఆథెంటిక్ బిర్యానీ అనేది ఎవరికైనా ఒక్కసారి తగిలితే చాలు అలా వెళ్ళిపోతారు. సూపర్. మీరు బర్మింగం లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, మిస్ కామాకండి. ఇప్పుడు కొంచెం రైతా వేసుకుందాం. కొంచెం రైతా చలవ చేసిద్ది, అన్ని వేడి చేసేది అన్నాం కదా, కొంచెం లైట్ గా చలవ చేసిద్ది. రైతాలో కూడా క్యారెట్స్ అన్ని వేసారు, చూసి మన నెల స్టైల్లో చేశారు, హైదరాబాద్ స్టైల్లో. పద్దక్కది మంది హైదరాబాద్ గా మీది అచ్చు హైదరాబాద్ లో తిన్నట్టే ఉంది. నీకు ఇష్టమైన రెస్టారెంట్ ఏంటి హైదరాబాద్ లో? గుడ్ ల్యాండ్స్. ఓకే చేస్తారు వాళ్ళు. ఓకే, మాకు వచ్చేసరికి చాలా ఉన్నాయి. టీవీ మెనారు, కాంటినెంటల్. డివి మెనార్ విజయవాడలో కేక్ ఉంటది అక్కడ. ఫుడ్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటది అక్కడ బిర్యానీ. మేమైతే తింటాం ఆపలేకపోతున్నాం. ఇది కంప్లీట్ అయ్యేదాకా మా పని ఆగదు, మా ప్లేట్ కరగదు. సో మీరు గనక ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటే, అలానే మీరు చూసారు కదా ఎంత బాగా కుక్ చేశాడు అక్కడ ఫరూక్ అని ఆయన.
ఆ రెస్టారెంట్కి వెళ్ళండి, ట్రై చేయండి. మనకు ఒకవేళ మన వీడియో ద్వారా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూపిస్తే అక్కడ 15% డిస్కౌంట్ ఇస్తారు. ఆ రెస్టారెంట్ అడ్రస్ అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వీడియోని చూపించండి. అలానే నా సిస్టర్ వచ్చేసరికి రిషిత, తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రోజు చూసిన ఐటమ్స్లో మీకు ఏది నచ్చింది, ఏది ట్రై చేయాలని ఉందో ఆ ఐటమ్ పేరేంటో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. Please do like, share and subscribe to our channels Betu Gautam Vlogs and it's Rishita. థ్యాంక్ యూ గాయ్స్. Bye. Bye.